పూట అయితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వినాయకుల వారు మనకైతే దర్శనమిస్తారండి. దర్శనం చేసేసుకున్నాక లోపలికి వెళ్తే కొంచెం సింహం ఉంటుందండి. సింహం లోపల అయితే అమ్మవారు ఉంటారు. మీకు దర్శనం అయితే తప్పకుండా చేపిస్తానండి. పైకి వచ్చేస్తే అయ్యప్ప స్వామి వారు గజస్తంభం అండి. గజస్తంభం కూడా దర్శనం చేసేసుకోండి. గుడి ఎదురుగానే 18 మెట్లు అయితే ఉంటాయండి. అయ్యప్ప స్వామిలు ముడుకుతో పైకి ఎక్కుతారండి. 18 మెట్లు ఎక్కి చుట్టూ ప్రదక్షిణలు అయితే చేస్తారండి. 18 మెట్లు కూడా ఉన్నాయండి. ఇక్కడే ఈ గుడి అంత ప్రశాంతమైన వాతావరణంతో ఉంటుందంటే చాలా బాగుంటుందండి. మనసు ఎక్కడ లేని ఆనందంతో ఉంటుందండి. మీరు ఒకసారి దర్శనం అయితే చేసుకోండి తప్పకుండా. అయ్యప్ప స్వామి గర్భగుడి వెనకట్ల అండి. ఇదైతే నేను దర్శనం అయితే చేయించలేనండి. మీకు ముడుకులు అయితే కట్టారండి. ఇప్పుడే అయ్యప్ప స్వామి ముడుకులు ఇక్కడ. అలాగే పత్తి బెల్లం కూడా ఇస్తారండి పిల్లలకి. మా పిల్లాడికి అయితే ఇక్కడే ఇచ్చానండి నేను పత్తి బెల్లం.